యూనివర్సల్ టుడే. మరి డైలీ మార్నింగ్ న్యూస్ కోసం అంతా కూడా సర్చ్ చేసిస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు అసలు ఈ రోజు న్యూస్ ఏముంది, ఫస్ట్ గా ఆంధ్రజ్యోతిలో చూసేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే మెయిన్ గా ఇక్కడ 2029లో రాహుల్ని ప్రధానిని చేస్తా, నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత రాహుల్ ఇచ్చే కుర్చీలో కూర్చుంటా, కేంద్రంతో కలిసి రమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు. మైకుల ముందే మాట్లాడుకున్నాం, రహస్యం ఏమీ లేదు. దేశంలో రేవంత్ కు డిమాండ్ ఉంది, రాష్ట్ర ప్రజలకి గౌరవం. గాంధీ కుటుంబంతో చొరవ ఉన్నా గీత దాటి ప్రవర్తించను, అందరినీ మెప్పించలేం, 75% మంది ఆమోదిస్తే చాలు. సీఎం బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలి, సాయం చేయాలనుకుంటే పోక్సో కేసు పెట్టాం కదా రేవంత్ రెడ్డి. సో మరి రేవంత్ రెడ్డి నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. 2034 వరకు కూడా తానే సీఎం గా ఉంటానని చెప్పారు. 2034 తర్వాత రాహుల్ గాంధీ ఏ పదవి ఇస్తే ఆ పదవిలో కూర్చుంటానని చెప్పారు. సో మొత్తానికి 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా అంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు బండి సంజయ్ కుమారుడి విషయంలో మేము సాయం చేయాలి అనుకుంటే అసలు ఆ పోక్సో కేసు అనేది పెట్టాం కదా, బండి సంజయ్ వాళ్ళ కుమారుడిని అప్పగించాలి అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి శుక్రవారం నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ముందుగా ప్రకటించి తర్వాత కూటమి పార్టీలను ఒప్పిస్తామని తెలిపారు. సో మొత్తానికి ఇటు 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాకుండా 2034 వరకు కూడా తానే సీఎంగా ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆయనకి దేశంలోనే ప్రజల్లో అభిమానం ఉందని తన పైన సో ఆయన చెప్పడం జరిగింది. గాంధీ కుటుంబంతో చొరవ ఉన్నా సరే నేను ఎప్పుడు గీత దాటి ప్రవర్తించలేదని కూడా ఆయన అనడం జరిగింది. సో మొత్తానికైతే ఇటు ఏదైతే ఇన్ని రోజులు కాంగ్రెస్ అటు బీజేపీకి సహాయం చేస్తుంది బండి సంజయ్ కుమారుడి విషయంలో అంటూ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మేము నిజంగా సాయం చేయాలనుకుంటే అసలు పోక్సో కేసు అనేది పెట్టం కదా అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో ఇకపోతే సీఎం బీఆర్ఎస్ అధినేతగానే కేసీఆర్ తో సమస్య, ఉద్యమ నేతగా ఆయనతో సమస్య లేదు. మద్యం స్కామ్ కేసు టైంలో తల్లిగారి ఇంటి నుంచి మద్దతు లభించలేదు, అత్తగారి కుటుంబమే అండగా నిలిచింది. తమిళనాడులో టీవీకే గెలిచినట్లుగానే రాష్ట్రంలో మా పార్టీ గెలుస్తుంది. వ్యూహాలు కేసీఆర్ వద్దే నేర్చుకున్నాను. బండి భగీరథ్ కేసులో సీఎం తీరును మహిళలు గమనిస్తున్నారు. కేబినెట్ నుంచి బండిని తప్పించాలి, దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తా. సో మొత్తానికి అటు కల్వకుంట్ల కవిత ఏదైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సమితిగా పేరు ఈవెన్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. సో ఆమె నిన్న కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏదైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు తనకి తన తల్లి గారి ఇంటి నుంచి అసలు ఎటువంటి మద్దతు రాలేదని అత్తగారి కుటుంబమే అండగా నిలిచిందంటూ ఆమె కీలక కామెంట్స్ చేశారు. అసలు కేసీఆర్ తో సీఎం కేసీఆర్ గానే నాకు సమస్య ఉంది కానీ ఉద్యమ నేతగా ఎటువంటి సమస్య లేదని ఈవెన్ పార్టీ పేరును కూడా ప్రకటించినప్పుడు ఆమె కేసీఆర్ పైన చాలా కీలక కామెంట్స్ చేశారు. మారిన మనిషి మనిషి అంటూ కూడా కవిత అప్పుడు కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు కూడా అసలు నా పుట్టింటి నుంచి ఎలాంటి సహకారం అందలేదు, నేను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు నా అత్తింటి వాళ్ళే నాకు సహాయం చేసింది, నాకు మద్దతు తెలిపింది అంటూ ఆమె చెప్పడం. అదే విధంగా అసలు తమిళనాడులో ఏ విధంగా అందరి అందరి ఈవెన్ సర్వేలను కూడా బ్రేక్ చేసి టీవీకే పార్టీ ఏ విధంగా అయితే గెలిచిందో సేమ్ అదే విధంగా తెలంగాణలో మా పార్టీ గెలుస్తుంది అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే బండి సంజయ్ కేసు ఏదైతే ఉందో బండి సంజయ్ కుమారుడి బండి భగీరథ్ కేసులో కూడా సీఎం తీరు పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళలను సీఎం తీరు మహిళలందరూ కూడా గమనిస్తున్నారంటూ ఆమె చెప్పడం, కేబినెట్ నుంచి బండిని తప్పించాలంటూ ప్రధాని మోదీని కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రధాని మోదీకి కూడా లేఖ రాస్తా అంటూ ఆమె చెప్పడం జరిగింది. ఇకపోతే కొన్ని కీలక కామెంట్స్ ఏదైతే కేసీఆర్ పైన ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తుందో వ్యూహాలన్నీ కూడా నేను కేసీఆర్ దగ్గరే నేర్చుకున్నానంటూ ఒక కీలక కామెంట్స్ అయితే కవిత చేయడం జరిగింది. ఇకపోతే పెట్రోల్ డీజిల్ పై బాధుడు, లీటర్కు 3 రూపాయలు చొప్పున 4 ఏళ్ల తర్వాత పెరిగిన ధర, కిలోకు 2 రూపాయలు పెరిగిన సిఎన్జి అయినా తీవ్ర నష్టం కంపెనీలు, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం, ప్రధాని మోదీ తప్పునకు ప్రజల మూల్యం రాహుల్ గాంధీ. సో మొత్తానికి అటు యుద్ధ పరిస్థితులు కానివ్వండి అందరూ అనుకున్నట్టుగానే మొత్తానికి పెట్రోల్ పైన బాధుడు కార్యక్రమం మొదలుపెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే అటు ఈవెన్ లీటర్ కు 3 రూపాయలు చొప్పున 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ ధర పెరిగింది. పెట్రోల్ కి లీటర్ 3 రూపాయలు చొప్పున ఇటు సిఎన్జి పైన కిలోకి 2 రూపాయలు చొప్పున పెరిగినా సరే ఏదైతే కంపెనీలు ఈ
చమురు కంపెనీలు ఉన్నాయో వీటి నష్టం అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీరనటువంటి నష్టం. సో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మరి మొత్తానికి ఇప్పుడు పెట్రోల్ సిఎన్జి కాస్ట్ పెంచడంతో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రధాని మోదీ చేసినటువంటి తప్పునకు ప్రజలపైన భారం పడుతుందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో డాలర్ రూపాయి 96 సరికొత్త జీవితకాల కనిష్టానికి రూపాయి ఒక దశలో 96.14కు చేరి చివరికి 95.81 వద్ద ముగింపు. ఇది ఆల్ టైమ్ కనిష్ట క్లోజింగ్ కూడా. క్రూడ్ షాక్, ద్రవ్యోల్బణం భయాలే కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6% పైగా క్షీణించినటువంటి దేశీయ కరెన్సీ. 6 రోజుల్లో 2% క్షీణించిన డాలర్తో రూపాయి మారకం విలువ. సో మొత్తానికి ఏదైతే రూపాయి విలువ పడిపోతుందంటూ భయం వ్యక్తం చేస్తున్నామో ఆ విధంగానే లాస్ట్కి 95.8 వద్ద ముగింపు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆల్ టైమ్ కనిష్ట క్లోజింగ్ కూడా. క్రూడ్ షాక్ ద్రవ్యోల్బణం భయాలే కారణం అంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే ఏదైతే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం నీట్ లీక్ అయిందని. 2025లోను కూడా నీట్ లీక్. నిందితుడు మంగీలాల్ కుటుంబంలో 5గురికి గతేడాది నీట్ లో మంచి మార్కులు. యావరేజ్ రికార్డు ఉన్న వారికి కూడా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు. ప్రశ్నపత్రం లీక్ అవడమే కారణం అనే సందేహాలు. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి నీట్ కమిటీ సభ్యుడే. పూణేలో కులకర్ణిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు. నీట్ రద్దుతో మరో 2 విద్యార్థుల ఆత్మహత్య. మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు. ఆ విద్యార్థులవి ఆత్మహత్యలు కావు, హత్యలు. బాధ్యుల్ని వదలం, ఇది నా వాగ్దానం రాహుల్ గాంధీ. సో మన మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నటువంటి అంశం ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్. మరి ఈ లీకేజ్ లో ఆ కమిటీ సభ్యుడే కారణం అని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో కులకర్ణిని సిబిఐ అధికారులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో 2025లో ఏదైతే కులకర్ణి నిందితుడు మంగిలాల్ కుటుంబంలో 5గురికి నీట్ దాంట్లో మంచి మార్కులు రావడం, మరి వాళ్ళు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో కూడా సీట్లు లభించడం వెనకాల సో మరి 2025లో కూడా ఈ నీట్ లీక్ జరిగిందా అనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఇకపోతే మరో సూత్రధారుడైనటువంటి నీట్ కమిటీ సభ్యుడు ఎవరైతే కులకర్ణి ఉన్నారో కులకర్ణిని కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తానికి ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నీట్ రద్దుతోటి ఏకంగా 11 మంది విద్యార్థులు నీట్ రద్దుతోటి ఏకంగా 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆత్మహత్యలు కాదు హత్యలు అంటూ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. బాధ్యుల్ని వదలం, ఇది నా వాగ్దానం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మోదీ పాలనలో చూసుకున్నట్లయితే 148 పరీక్షల కుంభకోణాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో నీట్ రద్దును వ్యతిరేకిస్తూ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల నిరసన. జూన్ 21న నీట్ రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఖరారు. 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు. అభ్యర్థులు మరోసారి పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునేందుకు వెసులుబాటు. పరీక్షకు 15 నిమిషాల అదనపు టైం. ఫీజు రీఫండ్. ఉచితంగా పరీక్ష. వచ్చే ఏడాది నుంచి నీట్ ఆన్లైన్ లో. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. సో మొత్తానికి జూన్ 21న మళ్ళీ నీట్ ని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఖరారైంది. 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు వస్తున్నాయి. సో పరీక్షకు 15 నిమిషాల అదనపు టైం కూడా ఇస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు. ఫీజు రీఫండ్ చేసి ఉచితంగా పరీక్ష కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వచ్చే ఏడాది నుంచి కూడా నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరగనుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించినటువంటి నేపథ్యం. సో మధ్యంతర బెయిల్ కి నో. బండి భగీరథ్ కు హైకోర్టులో చుక్కెదురు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం. పిటిషన్ పై అర్ధరాత్రి దాకా వాదోపవాదాలు. 12 గంటలకు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని భగీరథ్ న్యాయవాది విజ్ఞప్తి తోసిపుచ్చిన కోర్టు. బాధితురాలు మైనరే, దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం ఆమె వయసు 17 ఏళ్ల 3 నెలలే. పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికేట్లను సమర్పించిన పిపి పల్లె నాగేశ్వరరావు. సోషల్ మీడియాలో నాపై ఆరోపణల. జస్టిస్ టి మాధవీదేవి అభ్యంతరం. సో మొత్తానికి ఏదైతే భగీరథ్ కి ముందస్తు బెయిల్ గురించి మధ్యంతరం బెయిల్ గురించి పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఇప్పుడు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పి స్పష్టం చేసింది. ఇకపోతే దర్యాప్తులో ఆ బాలిక అంటే 2 సర్టిఫికేట్లతో 2 బర్త్ సర్టిఫికేట్లతో ఏదైతే కన్ఫ్యూజన్ నెలకొందో దానిపైన కూడా విచారణ జరిపామని, ఆ అమ్మాయి మైనరే అని చెప్పి 17 ఏళ్ల 3 నెలల కాలం అయిందని చెప్పి చెప్పడం జరిగింది. పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికేట్లను
పిపి పల్లె నాగేశ్వరరావు సమర్పించారు. సో ఇటువంటి నేపథ్యంలోనే నాపై కూడా ఆరోపణలు చేస్తున్నారా సోషల్ మీడియాలో అంటూ జస్టిస్ టి మాధవీదేవి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో అయితే హైకోర్టులో చుక్కెదురైంది బండి భగీరథ్ అని చెప్పుకోవచ్చు. నా కూతురు పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉంది. భగీరథే అన్నాడంటే అర్థం చేసుకోండి. మేము పెంచిన చలాకీ పిల్ల మాకు లేదు. ఠానాలో ఆ 5 గంటలు ఆవేదన భరితం. బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకు వచ్చాం. శారీరక సంబంధం కోసం నా కుమార్తెపై పదే ఒత్తిడి తెచ్చాడు. మొబైల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించానని అంగీకరించాడు. భగీరథ్ స్వేచ్ఛగా తిరగడం బాధేస్తుంది. విచారణ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా జరగాలి. బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ, బాధితురాలు మైనర్గా నిర్ధారణ. డీసీపీ విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు. సో ఇక్కడ మొత్తానికి భగీరథ్కి అమ్మాయికి మధ్య జరిగినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు బాధితురాలు తల్లి అయినటువంటి తల్లి బహిరంగంగా లేఖ రాసింది. అసలు బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకు వచ్చామని ఆమె చెప్పడం, శారీరక సంబంధం కోసం నా కుమార్తె పైన పదే ఒత్తిడి తెచ్చారంటూ ఆమె రాసినటువంటి బహిరంగ లేఖ ప్రస్తుతం అయితే వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో విచారణ అనేది నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా ఉండాలంటూ ఆమె కోరుతున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే బాధితురాలు మైనర్ అని చెప్పి నిర్ధారణ అయింది. విచారణకు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అంటే ఇటు బండి భగీరథ్ పైన ఇటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి కూడా గుండెపోటు వచ్చింది. భగీరథ్ కేసులో సంజయ్ పేరు వాడొద్దు. సోషల్ మీడియాలో ఆయనపై వచ్చిన కథనాలను 26 లోపు తొలగించాలి. సిటీ సివిల్ కోర్టు ఆదేశం. సో మరి మొత్తానికి ఏదైతే బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరును వాడొద్దు అని ఆయన పైన ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులన్నింటినీ కూడా 26వ తేదీలోపు తొలగించాలని చెప్పి సిటీ సివిల్ కోర్టు ఆదేశం ఇచ్చింది. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు. బాలిక ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలు ప్రసారం. 41 యూట్యూబ్ సోషల్ అకౌంట్ల గుర్తింపు పోలీసులు. మరి మొత్తానికి అసలు పోక్సో కేసు గురించి సంబంధించి మైనర్ బాలికలు కానివ్వండి, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఒక కేసుకు సంబంధించి మరీ ముఖ్యంగా మహిళల ఫోటోలు, వీడియోలు ఎక్కడా కూడా వాడకూడదు. కానీ దానికి అతీతంగా రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానల్స్ అమ్మాయి ఫోటోలు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు యూజ్ చేశారో వాటిని అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. సో మొత్తానికి సోషల్ మీడియా నిర్వాహకులకు సంబంధించినటువంటి నిర్వాహకులపై అయితే కేసులు పెట్టడం జరిగింది. ఉన్నావ్ రేప్ కేసు నిందితుడికి సుప్రీం షాక్. మాజీ ఎమ్మెల్యే సెంగార్ జీవిత ఖైదు నిలిపివేత ఉత్తర్వులు రద్దు. పిటిషన్ పై మరోసారి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టుకు ఆదేశం. సో మొత్తానికి దేశవ్యాప్తంగా మరో సంచలనమైన వార్త ఏదైనా ఉందా అంటే అది ఉన్నావ్ రేప్ కేసు. మరి ఆ నిందితుడికి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో మాజీ ఎమ్మెల్యే సెంగార్ జీవిత ఖైదు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారో దానికి అడ్డుకట్ట వేసింది, దానికి రద్దు చేసింది సుప్రీంకోర్టు. సో మరి పిటిషన్ పై మరోసారి విచారణ జరపాలంటూ ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం. బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు. కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియా ఆర్టీఐ కార్యకర్తల్లా మారుతున్నారు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. సో మొత్తానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అసలు ఈ వ్యవస్థ పైన ఏ విధంగా ఇటు సోషల్ మీడియా కానివ్వండి, ఆర్టీఐ కార్యకర్తల్లాగా కొందరు నిరుద్యోగులు ప్రవర్తిస్తున్నారంటూ ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అసలు బొద్దింకల్లా వ్యవస్థ పైన దాడి చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజ్శాల సరస్వతి ఆలయమే సంపూర్ణ ప్రార్థనా హక్కులు హిందువులకే. ముస్లింలు కోరుకుంటే వేరే చోట మసీదు కట్టుకోవచ్చు. దశాబ్దాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. హిందూ ముస్లిం ప్రార్థనకు వీలు కల్పిస్తూ పురావస్తు విభాగం ఇచ్చిన ఆదేశాలు కొట్టివేత. సో మరి భోజ్శాల సరస్వతి ఆలయం మరి గత కొన్ని ఏళ్లుగా ఈ వివాదం జరుగుతున్న సంగతి మనకి తెలిసిందే. సో మరి సంపూర్ణ ప్రార్థన హక్కులన్నీ కూడా హిందువులకే ఉంటాయని, ముస్లింలు కోరుకుంటే వేరే చోట మసీదు కట్టడానికి అవకాశం కల్పిస్తాము, కట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో అటు పురావస్తు విభాగం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని కొట్టువేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హృదయ విదారక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మాఫియాలో చేరేందుకు ఏకంగా కన్న తల్లినే చంపేశాడు ఓ కిరాతకమైనటువంటి బాలుడు. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసినటువంటి బాలుడు. నగదు 9.5 తులాల బంగారంతో పరారి. తొలుత ముంబైకి, అక్కడి నుంచి తిరుపతికి, అక్కడ అరెస్ట్. ఏపీలోని విజయనగరంలో హత్య కేసు ఛేదించినటువంటి పోలీసులు. మరి విజయనగరంలో జరిగినటువంటి హత్య కేసు సంచలనం రేపినటువంటి సంగతి తెలిసిందే. మరి కన్న కొడుకే మాఫియాలో చేరేందుకు కన్న తల్లిని తన స్నేహితుడితో కలిసి అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన. మరి అక్కడి నుంచి
చంపేసిన తర్వాత బంగారం 9 తులాల బంగారం అదేవిధంగా నగదుతోటి ఫస్ట్ ముంబైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి రావడం, తిరుపతిలో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. మరి సామాజిక బాధ్యత లేదు అని కొందరు అనుకుంటుంటే, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక బాధ్యత లేకుండా పోతుంది అనుకునే నేపథ్యంలో విలువలు కూడా కరువు అవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా మాఫియాలో చేరేందుకే కన్న తల్లిని మట్టి కనిపించారంటే మరి పరిస్థితి ఎక్కడి వరకు ఉందో ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. సో ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఆ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఉందో చూసేద్దాం. స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్. సో మరి మొత్తానికి అటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్నటువంటి ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ ఏదైతే ఉందో దీప్తి రిమ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. మరి స్పిరిట్ పైన చాలా మంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్పిరిట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుందని కూడా మనకు తెలుసు. సో ఈ షూటింగ్ జరుగుతుండగా ప్రభాస్ స్టిల్ లీక్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడండి పంచకట్టు ప్రభాస్ లుక్ ఎంత బాగుందో. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రభాస్ లుక్కే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నటువంటి పరిస్థితి. సో 60 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి సినిమాలోని మేజర్ పార్ట్ చిత్రీకరించాలనే ప్లాన్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఉన్నారని సమాచారం. సో మొత్తానికి ఇందులో మంచి లుక్ అయితే లీక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో నిర్మాణ వ్యయం తగ్గించుకుందాం చిత్ర పరిశ్రమకు కమల్ హాసన్ పిలుపు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున సినిమా బడ్జెట్లలో అదనపు ఖర్చులను తగ్గించుకుందామంటూ కమల్ హాసన్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఈ అంశాన్ని సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. సో ఈ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువగా ఒత్తిడి చూపుతున్నటువంటి నేపథ్యంలో అదనపు వ్యయాలను తగ్గించుకుందామంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ విధానంపై సబ్ కమిటీ, ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం. సో మరి ఇదైతే సింగిల్ స్క్రీన్ పైన పర్సెంటేజ్ విధానం గురించి అటు నిర్మాతలకి ఇటు డిస్ట్రిబ్యూటర్లకి మధ్య గ్యాప్ ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నిన్న ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ అయితే జరిగింది. మరి ఈ మీటింగ్ లో 21 మంది సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సో దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలతో నిన్న మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సబ్ కమిటీని నియమించారు. సో 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. సో మొత్తానికి సబ్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా అటు సురేందర్ రెడ్డి కానివ్వండి, సుప్రియ కానివ్వండి, రవిశంకర్, ఇలా ప్రొడ్యూసర్ సెక్టర్, ఎగ్జిక్యూటివ్ సెక్టర్, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో వీళ్ళందరూ కూడా 21 మంది సభ్యులతోటి ఒక సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది. పెద్ద విడుదలలో సందేహం అక్కర్లేదు. సో మొత్తానికి ఇటు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు గ్యాప్ వస్తుంది. సో మొత్తానికి పెద్ద సినిమా పైన అందరికీ కూడా సస్పెన్స్ నెలకొంది. సో ఇటువంటి నేపథ్యంలోనే దిల్ రాజు అయితే కొన్ని కీలక కామెంట్స్ చేశారు. జూన్ 4వ తేదీన పెద్ద సినిమాకి ఎటువంటి అడ్డంకులు లేవని విడుదల అవుతుందని చెప్పి అందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదంటూ ఆయన చెప్పారు. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య ఫిలిం ఛాంబర్ లో సమావేశం జరిగింది. సమస్యలపై చర్చించాం. ఎగ్జిబిటర్లు కోరుకున్న పర్సెంటేజ్ విధానానికి నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. ఏబీసీ సెంటర్లలో థియేటర్ని బట్టి పర్సెంటేజ్ ని కమిటీ నిర్వహిస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దర్శకుడిగా కొత్త ప్రయాణం, చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్నటువంటి రామ్ పోతినేని అటు మనం చూసాము, అటు సాంగ్స్ కూడా పాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి కొత్త అవతారంలో దర్శకుడిగా కనిపించబోతున్నారు. సో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో తొలిసారిగా గీత రచయితగా మారి తన పాటతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇప్పుడు గాయకుడుగా కూడా తన గొంతు వినిపించారు. ఇప్పుడు తాజా చిత్రంతో దర్శకుడుగా రామ్ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందించినట్లు ప్రకటించారు. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ పోషించే వీర పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభించి డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్మాత ఆలోచన. సో చూసుకున్నట్లయితే శరవేగంగా నిర్మాణానంతర పనులు. సో పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. సో మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ కూడా, నిర్మాణాంతర పనులన్నింటినీ కూడా శరవేగంగా జరుపుకుంటున్నారు. మరి ఇందులో చూసుకున్నట్లయితే విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుంది. టబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, విటివి గణేష్, ఇతర ప్రముఖులందరూ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నటువంటి నేపథ్యం. సో దీనికి ఈ మూవీకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. సో
సో ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్. సాక్షిలో ఏ న్యూస్ ఉందో చూసేద్దాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే అటు 2034 వరకు నేనే సీఎం అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి వెళ్తా వేటు న్యూస్ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి. వేటు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు నేను 2034 వరకు సీఎంగా ఉంటాను, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి వెళ్తానని చెప్పి ఆయన చెప్పడం. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేసి తీరుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా, ప్రధాని పదవి కోసం రాహుల్ని నేను ఒప్పించా. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి. మోదీ నేను మైక్ల ముందే మాట్లాడుకున్నాను. జీవితంలో చాలా సౌకర్యంగా 100% సంతృప్తితో ఉన్నా. నా ఫ్యూచర్ ను ప్రజలు నిర్ణయిస్తారు, ప్రతిపక్షం కాదు. మైనర్ బాలిక విషయంలో ఎలా అంటే అలా వెళ్ళలేం. బండి సంజయ్ తన కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి. సో మొత్తానికి వేటు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపైన అయితే కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో అందులో ముందుగా చూసుకున్నట్లయితే 2029లో ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని, కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఒప్పించానని ఆయన చెప్పారు. ఇందులో సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని, 2029లో రాహుల్ గాంధీని ప్రధానం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే జాతీయ రాజకీయాల్లోకి 2034 తర్వాత నేను వెళ్తానంటూ ఆయన కామెంట్స్ చేశారు. సో మోదీ నేను మైకుల ముందే మాట్లాడుకున్నాం, మాకు తెర వెనక ఏం జరగలేదు, తెర ముందే జరిగింది. మేము రాష్ట్రం కేంద్రంతో కలిసి రావాలని చెప్పారు ఆయన చెప్పారు. మొత్తం అంతా కూడా మైకుల ముందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో జీవితంలో చాలా సౌకర్యంగా ఉన్నాను, 100% సంతృప్తితో ఉన్నానని చెప్పారు. అంతేకాకుండా నా ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది ప్రజలు, ప్రతిపక్షం కాదు అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఏదైతే భగీరథ్ కేసు సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అసలు మేము సహకరిస్తే అసలు పోక్సో కేసు ఎందుకు పెడతామని చెప్పడమే కాకుండా బండి సంజయ్ వెంటనే తన కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే ఇటు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ లీటర్ పై 3 వడ్డన, సిఎన్జి పైన కిలోకు ₹2 భారం. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరిగిన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో సెంచరీ కొట్టిన ముడి చమురు. సో ఇక్కడ మెట్రో నగరాల్లో ధరలు చూసుకున్నట్లయితే ఢిల్లీలో 94 ఉంటే కొత్త రేటు 97, ₹3 పెరిగినటువంటి నేపథ్యం. కోల్కతాలో సో మరి ఎక్కడ చూసుకున్నా ₹3 పెరిగింది. డీజిల్ పైన కూడా ₹3 పెరిగినటువంటి నేపథ్యం. సామాన్యుడికి చమురు చుచ్చు, పెట్రోల్ షాక్ తో ప్రజల జేబుకు చిల్లు, రవాణా ఖర్చులు మరింత భారం, ఆహార ద్రవ్యోల్బణ భయం, కూరగాయల నుంచి ఈ కామర్స్ వరకు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం. సో పశ్చిమాసియా యుద్ధ కారణంగా ఒక చమురే కాదు, కూరగాయలు, ఎరువులు ఇలా అన్నిటిపైన కూడా విపరీతంగా ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. పెట్రోల్ షాక్ తో ప్రజల జేబుకు చిల్లు, మొత్తానికి సామాన్యుడి పైన చమురు చిచ్చు పెడుతుందని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్, రవాణా ఖర్చులు, ఆహార ద్రవ్యోల్బణ వ్యయం, కూరగాయల నుంచి ఈ కామర్స్ వరకు అన్నిటిపైన కూడా రేట్లు పెరిగే అవకాశం. ముందస్తు బెయిల్ పై 21న ఉత్తర్వులు. బండి భగీరథ్ పిటిషన్ లో హైకోర్టు వాదనలకే 3 గంటల పైన సమయం పట్టింది. అన్ని పక్షాల వాదనలు సమగ్రంగా పరిశీలించాలి, హడావిడి మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించలేమన్న న్యాయమూర్తి. సో మొత్తానికి ముందస్తు బెయిల్ పైన 21న ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు 2న సీఎం చేతుల మీదుగా పంపిణీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ కార్డులు ఈ నెల 2న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించనున్నారు. ఈ మేరకు కె రామకృష్ణారావు సిఎస్ చెప్పడం జరిగింది. ఇది సాక్షిలో ఈ రోజు కవర్ చేసినటువంటి న్యూస్. ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ కు ఇంధన భద్రత, పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబుదాబిలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ ఆల్ నహ్యాన్ తో సమావేశమయ్యారు. సో మొత్తానికి భారత్ కి ఇంధన భద్రత కల్పించే విధంగా ప్రధాని మోదీ అటు యుఏఈ అధ్యక్షుడితో సమావేశమై కొన్ని కీలక డెసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. బొద్దింకల్లా నిరుద్యోగ యువత, నిరుద్యోగులందరూ కూడా బొద్దింకల్లా మారి వ్యవస్థల్లో ఆర్టీఐ కార్యకర్తల్లాగా సోషల్ మీడియాలో విపరీతంగా బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని కొన్ని కీలక కామెంట్స్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. బోల్షాల్ ఆలయానిదే. సో మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో బోల్షాల ఆలయం, కమాల్ మౌలా మసీద్ నమూద్ సముదాయంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ ఒకప్పుడు సరస్వతి ఆలయం, సంస్కృత విద్యా కేంద్రం ఉండేవని హిందూ ధర్మాసనం ప్రకటించింది. సో మొత్తానికి అది హిందువులకి చెందినటువంటి సరస్వతి ఆలయంగా గుర్తించి
కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నటువంటి ఈ కేసు పైన సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది హైకోర్టు. మా చర్చలు చరిత్రాత్మకం. చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. ద్వైపాక్షిక చర్చల అనంతరం స్వదేశానికి పయనమయ్యారు. ఆయన గురువారం శుక్రవారం చైనా అధినేత జిన్పింగ్ తో సమావేశమయ్యారు. 3 రోజుల పాటు అమెరికా అధినేత ట్రంప్ అటు చైనాలో పర్యటిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. చైనా అధినేత జిన్పింగ్ తో ఆయన సమావేశమయ్యి మా చర్చలు చరిత్రాత్మకంగా ఉన్నాయంటూ ఆయన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సో మరి సాక్షిలో ఈ రోజు న్యూస్ ఇది. మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. సో మరి రాష్ట్రంలో ఏదైతే సంచలనంగా మారిందో బండి సంజయ్ కుమార్ రెడ్డి వివాదం బండి భగీరథ్. సో దానిపైన ఇక్కడ మెయిన్ బ్యానర్లు చూసుకున్నట్లయితే పరారీలో భగీరథ్ 8 రోజులైన పోక్సో కేసు నిందితుడిపైన చర్యలేవి. భగీరథ్ పరారీలో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా పోలీసులకు లొంగిపోవాలని సూచన. కొడుకును అప్పగించాలంటూ బండికి వేడుగోలు. తీవ్ర నష్టం జరిగిందని భావనలో కాంగ్రెస్ అధిష్టానం. పోక్సో కేసుపై రేవంత్ కు తలంటిన అగ్రనేత రాహుల్. దాంతో నష్ట నివారణకు ఉపక్రమించిన ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు నిమ్మకుండి ఇప్పుడు అప్పగింతల పాట. కఠిన సెక్షన్లు పెట్టినా అరెస్ట్ కు కార్యాపనేందుకు. సో మరి నిన్న ఏదైతే వేటు న్యూస్ కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారో, బండి సంజయ్ తన కుమారుని అప్పగించాలి అంటూ ఆయన కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్ పైన ఇక్కడ న్యూస్. అసలు ఇన్ని రోజులైనా సరే ఎందుకని అరెస్ట్ చేయలేకపోయారు, కేసు పెట్టారు సరే కార్యాపన ఎందుకు చేస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది. అసలు భగీరథ్ పరారీలో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసులకు లొంగిపోవాలంటూ ఆయన చెప్పినటువంటి దానిపైన ఇక్కడ న్యూస్. హైకోర్టులో దక్కని ఊరట. అరెస్ట్ నుంచి భగీరథ్ కు రక్షణ నిరాకరణ. ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ. రాత్రి 9 నుంచి 11:45 వరకు వాద ప్రతివాదనలు. 21 వరకు తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. సో మొత్తానికి ఏదైతే ముందస్తు బెయిల్ పైన అటు శుక్రవారం ఏదైతే వాద ప్రతివాదనలు జరిగాయో మొత్తానికి చాలా సమయం జరిగిందని చెప్పుకోవచ్చు. రాత్రి 9 గంటల నుంచి 11:45 గంటల వరకు అరెస్ట్ నుంచి భగీరథ్ అయితే రక్షణ కల్పించడం పైన నిరాకరణ చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ పై దాదాపు అర్ధరాత్రి వరకు కూడా వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా మేము పరిశీలించిన తర్వాతే ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు నిన్న ఏదైతే విచారణ చేపట్టిందో మళ్ళీ 21న తీర్పుని రిజర్వ్ చేసి 21న ప్రకటిస్తామని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. బాధితురాలు మైనరే తేల్చిన అధికారులు. సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్ లో సైతం బండి సంజయ్ ఒప్పుకోలు. సో మరి మొత్తానికి చూసుకున్నట్లయితే ఇందులో ఎవరైతే మైనర్ బాలిక కాదా అనే సస్పెన్షన్ నెలకొంది. సో ఆ అమ్మాయికి 2 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సో కొన్ని ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా బయటకు రావడం జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఆ అమ్మాయి మైనరా కాదా అనేటువంటి అంశంలో చాలా సందేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఆ అమ్మాయి మైనరే అంటూ స్పష్టం చేయడం జరిగింది. సో 10వ తరగతి సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్స్ లో కొన్ని అన్ని కూడా చూసి ఆ అమ్మాయి మైనరే అంటూ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి. కొడుకు కేసులో తండ్రి పేరు వాడొద్దు. బండి సంజయ్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఆదేశాలు. మరి బండి భగీరథ్ అంశం పైన బండి సంజయ్ గురించి ఏవైతే పోస్టులు కానివ్వండి, వార్తా కథనాలు కానివ్వండి వస్తున్నాయో అటువంటి ఈ భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దు అంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 5 రోజుల ముందే నైరుతి. మే 26న కేరళను తాకనున్న ఋతుపవనాలు. సో మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడు నైరుతి ఋతుపవనాలు మన దేశంలోకి వస్తాయా అంటూ చూస్తున్నటువంటి నేపథ్యంలో 5 రోజుల ముందే నైరుతి దేశంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. మే 26న కేరళను తాకనున్నటువంటి ఋతుపవనాలు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్. 14 కల్లా అడ్మిట్ కార్డులు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ లో పరీక్ష. కేంద్ర మంత్రి ప్రకటన. పూణేలో లీకేజ్ సూత్రధారి అరెస్ట్. సో మరి మొత్తాన్ని చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం నీట్. మరి నీట్ రీ ఎగ్జామ్ ని జూన్ 21న కండక్ట్ చేస్తున్నారు. 14 వరకు కూడా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి చెప్పినటువంటి నేపథ్యం. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా నీట్ ఎగ్జామ్ ని ఆన్లైన్ లో నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది. సో పూణేలో చూసుకున్నట్లయితే అటు కులకర్ణి లీకేజ్ సూత్రధారి అయినటువంటి కులకర్ణిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి 2025లో కూడా నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందా, మరి ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో మంచి మార్కులు సాధించినటువంటి నేపథ్యంలో ఇటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో మనం మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే
కేసీఆర్ హయాంలోనే టిమ్స్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో రూపకల్పన 1200 కోట్లతో నిర్మాణం. బీఆర్ఎస్ కు పేరొస్తుందనే పనుల్లో కాంగ్రెస్ సర్కార్ జాప్యం. వైద్య సేవలు పరిశోధనలకు పెద్దపీట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శన. మరి మొత్తానికి కేసీఆర్ టూ టర్మ్స్ లో సెకండ్ టర్మ్ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వైద్యానికి ఆయన పెద్దపీట వేశారని చెప్పి అందులో భాగంగానే ఏదైతే టిమ్స్ ఉందో సనత్ నగర్ కేసీఆర్ హయాంలోనే వచ్చిందని, పేదలకు కార్పొరేట్ విద్య అందించేటువంటి లక్ష్యంతోనే ఆయన దీన్ని రూపకల్పన చేశారని, 1200 కోట్లతో నిర్మాణం చేశారని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది ఎక్కడ బీఆర్ఎస్ కి పేరు వస్తుందో అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ జాప్యంగా ఉందని కూడా ఆయన చెప్పారు. సో మొత్తానికి నిన్న సనత్ నగర్ లోనే టిమ్స్ హాస్పిటల్ వెళ్ళి ఆయన సందర్శించినటువంటి నేపథ్యం. సో ఇది ఈ రోజు నమస్తే తెలంగాణలో న్యూస్. ఇంకా ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. అయోధ్యలో భూమి కొనుగోలు. సో మొత్తానికి రణ్బీర్ కపూర్ ఏదైతే ప్రస్తుతం అటు రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మనకి అయోధ్యకు సంబంధించి అయోధ్యలో 3.31 కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు. 2134 స్క్వేర్ ఫీట్స్ తో కూడిన ఈ ఫ్లాట్ సరయూ నదీ తీరంలో ఓ ప్రీమియర్ వెంచర్ కి సంబంధించినదిగా తెలిసింది. సో అటు రామాయణ సినిమాలో రాముడిగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థలాన్ని కొనడం చర్చనీయాంశంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఊహించని క్రేజీ కాంబినేషన్స్ అప్పుడప్పుడు సెట్ అవుతూ ఉంటాయి. ఇది కామనే. తాజాగా అగ్ర హీరో విజయ్ దేవరకొండ బేబీ దర్శకుడు సాయి రాజేష్ కాంబోలో సినిమా రానున్నట్లయితే ఒక వార్త అయితే హల్చల్ అవుతున్నటువంటి నేపథ్యం. సో ఇప్పటికే బేబీ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి దర్శకుడితోటి సాయి రాజేష్ తోటి విజయ్ దేవరకొండ వీరిద్దరు కాంబోలో మూవీ వస్తున్నాయనే న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇకపోతే గంగా నదిలో అండర్ వాటర్ సీక్వెన్స్ ఏదైతే అటు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి వారణాసి మూవీలో హైదరాబాద్ లో ఒక భారీ సెట్స్ వేశారు. మరి అండర్ వాటర్ లో షూట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఏకంగా 150 ట్యాంకర్ల వాటర్ కావాలని చెప్పి జలమండలికి నిర్మాతలకు లేఖ రాస్తే ప్రస్తుతం వేసవి కాలం కారణంగా అంత 150 ట్యాంకర్ల నీరు అందించలేమనే పరిస్థితి. సో రాజమౌళి ఇప్పుడు మరి హైదరాబాద్ నుంచి గంగా నది అండర్ వాటర్ సీక్వెన్స్ తీయాలనే యోచనలో ఈ సెట్స్ అన్ని కూడా మరి కాశీకి మార్చినటువంటి పరిస్థితి. రామ్ బుజ్జి మైదానంలో అడుగుపెడితే. సో పెద్ద సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ చూస్తున్నాను. జూన్ 4th అయితే ఖరారైంది. కానీ ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. మరి అటు 18న ట్రైలర్ రిలీజ్ కూడా ఉంది. మళ్ళీ 21న అటు స్పెషల్ సాంగ్ రిలీజ్ కూడా ఉంది. మరి ఇప్పటికే అంటే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో దాని నుంచి ఒక్కొక్క క్రేజీ న్యూస్ అయితే బయటకు వస్తుంది. మరి ఇందులో నటించినటువంటి జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నటువంటి పెద్ద సినిమాలో నటించినటువంటి మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ పోస్టర్ అయితే పెద్ద టీం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో పర్సెంటేజీ సమస్యపై సబ్ కమిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా అటు పర్సెంటేజీ విధానంపైన 21 మంది సభ్యులతో కూడినటువంటి సబ్ కమిటీని వేశారు. నిన్న ఫిలిం ఛాంబర్ లో జరిగినటువంటి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రతి అనుభవం ఒక పాఠమే. స్త్రీ స్వేచ్ఛ అనే అంశంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. సో మరి ఈ నేపథ్యంలో ఏడాది కూడా నిన్న తన కుమార్తె సరయూ భవిష్యత్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంటర్వ్యూలో కైరా మాట్లాడుతూ స్త్రీకి స్వేచ్ఛ అవసరం, కట్టుబానిసగా బతకాల్సిన అవసరం స్త్రీకి లేదు. పెళ్ళైనా డేటింగ్ అయినా ఆమె ఇష్టంతో జరగాలి. నేను అలాగే బతికాను. సరైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలో చాలా మందితో డేటింగ్ చేశాను. చివరికి సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ప్రతి అనుభవం ఒక పాఠమే. అవే మనల్ని మనిషిగా మారుస్తాయి. పొరపాట్లు సహజం. వాటిని దిద్దుకుంటూ ముందుకు సాగడమే జీవితం. నా కూతురు సరయూ విషయంలోనూ నేను ఇదే పంత అనుసరిస్తా అంటూ ఇప్పుడు ఏదైతే కేఆర్ తన స్త్రీ స్వేచ్ఛ గురించి తన కూతురు గురించి చేసినటువంటి కామెంట్స్ పైన అయితే విమర్శలు వస్తున్నాయి. అసలు కూతురు గురించి ఇలాగైనా మాట్లాడేది ఇదేనా ఫెమినిజం అంటూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. సో నమస్తే తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేసాం. అటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా ఇటు పొలిటికల్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా క్షణాల్లో అప్డేట్ కావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ యూనివర్సల్ టుడేని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.